హాయ్ ఫ్రెండ్స్, నేను నవీన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఆధార్ కార్డు తోటి పాన్ నెంబర్ని ఎలా ఐడెంటిఫై చేయాలో ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఫ్రెండ్స్, మనం కొన్ని సందర్భాల్లో పాన్ కార్డు పోగొట్టుకుంటాము. సో కొత్త పాన్ కార్డు మనం అప్లై చేయాలన్నా కూడా పాత పాన్ కార్డు అనేది కావాలి. పాత పాన్ కార్డు నెంబర్ని ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. మీ పీసీలో క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేయండి. సెర్చ్ బాక్స్లో డీజీ ఫైండ్ అని సెర్చ్ చేయండి. సో వచ్చిన ఫస్ట్ వెబ్సైట్ని అయితే ఓపెన్ చేయండి. వెబ్సైట్ ఓపెన్ అయినప్పుడు మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. సో ఇందులో మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ హియర్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ ఇవ్వండి, అలాగే ఫోన్ నెంబర్ దగ్గర ఫోన్ నెంబర్ని ఎంటర్ చేయండి. దాని తర్వాత ఈమెయిల్ అని అడుగుతుంది. సో ఈమెయిల్ దగ్గర మీ ఈమెయిల్ ఐడిని ఇవ్వండి. సో తర్వాత దాని కింద పాస్వర్డ్ ఉంటుంది, పాస్వర్డ్ ఇచ్చేసి రిజిస్టర్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేయండి. సో మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి లాగిన్ చేయండి. సో లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ మనీ అని ఉంటుంది. సో యాడ్ వ్యాలెట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎంత యాడ్ చేయాలనుకుంటున్నారో యాడ్ చేసుకొని QR1 మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ నేను 50 రూపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. సో వచ్చిన క్యూఆర్ని స్కాన్ చేసేసి మనీ అయితే పే చేయాలి. సో క్యూఆర్కి పేమెంట్ చేసిన తర్వాత మనకి అమౌంట్ అనేది వ్యాలెట్కి యాడ్ అయిపోతుంటుంది. సో ఇప్పుడు ఓకే మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు నేను పాన్ నెంబర్ ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాను కాబట్టి ఫైండ్ పాన్ మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది కాబట్టి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసిన తర్వాత కింద ఫైండ్ నవ్ అని ఉంది, ఫైండ్ నవ్ మీద క్లిక్ చేయాలి. ఫైండ్ నవ్ మీద క్లిక్ చేయగానే మనకి 50 రూపీస్ కట్ కావడానికి పర్మిషన్ అడుగుతుంది. ఎస్ మీద క్లిక్ చేసిండి. ఇప్పుడు ఒక మీద క్లిక్ చేయండి. సో మనకి క్లిక్ చేయగానే ఇక్కడ పాన్ నెంబర్ అనేది వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఈ విధంగా మనము పాన్ కార్డ్ నెంబర్ లేకపోయినా కూడా మన పాన్ కార్డ్ని ఆధార్ కార్డ్ తోటి ఫైండ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.